360 రోజుల తర్వాత యాక్టివ్ క్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి వచ్చి రాగానే రంజీ ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగాల్కు ప్రాతినిధ్యం వహించిన షమి తొలుత బౌలింగ్లో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో షమి 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం షమి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాట్తో చెలరేగిపోయాడు. 10 నెంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమి 36 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 37 పరుగులు చేశాడు. షమి మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో బెంగాల్ తమ లీడ్ను భారీగా పెంచుకోగలిగింది. అయితే షమి టీమిండియా తరపున చివరిగా గతేడాది వన్డే వరల్డ్ కప్లో ఆడాడు. ఆ తర్వాత తన కాలి మడమ గాయానికి సర్జరీ చేయించుకోవడంతో ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ ఫిట్నెస్ సమస్యల వల్ల షమిని భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. రంజీలో తన ఫిట్నెస్ ను నిరూపించుకోవాలని షమిని సెలెక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే రంజీలో ఆడేందుకు షమి బరిలోకి దిగాడు. ఇదే ఫిట్నెస్ తో అతడు 1-2 మ్యాచ్లు బెంగాల్ తరపు ఆడితే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆస్ట్రేలియాతో ఆఖరి 3 టెస్టులకు భారత జట్టులో షమి చేరే అవకాశం ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.